దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమించి మరి యొక్క ఆదివార దినాన్ని ప్రభు మన జీవితాల్లో అనుగ్రహించి ఆయనను ఆరాధించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపలను బట్టి ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మరి అదేవిధంగా మరి దేవుని సన్నిధిని ప్రేమించి మరి ఆయన సన్నిధికి సమయానికి నడిపించబడినటువంటి మీ అందరికీ మరి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని వాక్యంలో నుంచి దేవుని స్వరాన్ని వినడం ఎలా అనే దానిని 2 వారాల క్రితం మనకు విన్నాం. గత వారం కంటే ముందు మనం దేవుని వాక్యాన్ని విన్నాం. తిరిగి ఈ దినమున అదే అంశాన్ని మళ్ళీ ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాం. దేవుని స్వరాన్ని వినాలి, హౌ టు రికగ్నైజ్ గాడ్స్ వాయిస్ అనేటటువంటి అంశాన్ని మీ మధ్యలో తిరిగి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఆ దినమున మనము దేవుని వాక్యంలో నుంచి అనేకమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆ రోజు ప్రభు మనతో మాట్లాడాడు. మరి దేవుడు సమూయేలుతో మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూసాం. గిద్యోనుతో మాట్లాడిన విధానాన్ని మనం చూసాం. మరి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి చెప్పినటువంటి మాట ప్రకారంగా ఏ విధంగా దేవుని స్వరాన్ని వినాలి అనేటటువంటి విషయాన్ని మనం చూసాం. అదేవిధంగా జకరియా, ఎలిజబెత్ల జీవితంలో దేవుడు కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు జకరియా దేవుని స్వరాన్ని గ్రహించలేకపోవడం ద్వారా అతడు మౌని అయిపోయాడు, మాటలు రాలేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని స్వరము, దేవుని మాటలు అనేటటువంటి ఆ సందేశాన్ని ఒకవేళ మనం చూస్తే 650కి పైగా సందేశాలు ఉన్నాయి. 650కి పైగా దేవుని స్వరం గూర్చినటువంటి వాక్య భాగాలు మనకు కనిపిస్తాయి. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని స్వరాన్ని విన్నవాళ్ళు ఉన్నారు, దేవుని స్వరాన్ని వినని వారు కూడా ఉన్నారు. దేవుని స్వరాన్ని గుర్తించగలిగిన వారు ఉన్నారు, దేవుని స్వరాన్ని గుర్తించలేనటువంటి వారు కూడా ఉన్నారు. ఈరోజు దేవుని స్వరాన్ని ఏ విధంగా గుర్తించాలి, దేవుని మాటను ఏ విధంగా గుర్తించాలి అనేటటువంటి దానిని గత వారములో మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు మన జీవితాల్లో దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకున్న మాట ఏంటంటే ఎబిలిటీ కాదు, అవైలబిలిటీ కావాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎబిలిటీ కాదు, అవైలబిలిటీ అనేటటువంటి విషయాన్ని ఆ దినమున మనం నేర్చుకోవడం జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒకవేళ లేఖన భాగములో ఆరంభ వచనాన్ని ఒకవేళ చదువుకోగలిగితే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలను దేవుని వాక్యంలో నుంచి చూస్తున్నప్పుడు యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి, యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాటలాడి తెలియజేయవలెను. ఏం తెలియజేయాలి అంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననుల్లని వాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడవుతాడు. ఈ నిబంధన వాక్యములను విననుల్లని వాడు శాపగ్రస్తుడవుతాడు. ఈరోజు దేవుని స్వరము అనేటటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు గత వారము కూడా అనేకమైనటువంటి విషయాలను మీరు తెలియజేశారు. దేవుడు ఎలా మనతో మాట్లాడుతాడు అన్నప్పుడు చాలా విషయాలు మీరు చెప్పగలిగారు. అందులో మీరు చెప్పినటువంటి దానిలో నుంచి దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతాడు అన్నారు. దేని ద్వారా? వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతాడు అన్నారు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది 119వ కీర్తన 105వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, నీ వాక్యము నా పాదములకు ఏమై ఉన్నదట? దీపమును, నా త్రోవకు
తన వాక్యము ద్వారా మాట్లాడుతాడు అనేటటువంటి మాట, హిజ్ వర్డ్. ఈరోజు దేవుని పిల్లలుగా ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ అంటాడు, మీరు ఈ నిబంధన వాక్యాలను వినండి. ఎందుకంటే ఆది కాండము 1వ అధ్యాయములో కూడా ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను ఏం చేశాడంట? యోహాను 1:1 చెప్పేది ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటి అనగా, ఈ నిబంధన వాక్యమును మీరు ఏం చేయాలంట? వినాలి. విననుల్లని ఎడల దేవుడు ఏం చేస్తాడు? శాపగ్రస్తుడు అవుతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి 3 విషయాలు. ఒకటి, దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఏమంట? దేవుడు దేనితో మాట్లాడతాడు? వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఇది మొదటి మాట. రెండవ మాట ఏమంటుందంటే, ఇతర వ్యక్తుల ద్వారా మాట్లాడతాడట. ఎవరి ద్వారా? అదర్ పీపుల్. ఇతర వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇతర వ్యక్తుల ద్వారా ఎలా మాట్లాడతాడు అంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, వివేచాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. మూడవ మాట ఏమంటుందంటే, దేవుడు మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నప్పుడు, ప్రత్యేకంగా దేవుని వాక్యము జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రత్యేకంగా ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడతాడంట. మన ప్రార్థన జీవితం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన తన వాక్యము ద్వారా మాట్లాడే దేవుడై ఉన్నాడు. రెండవది, ఇతరులతో కూడా మాట్లాడేటటువంటి దేవుడై ఉన్నాడు. మూడవది, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధన ద్వారా దేవుడు మనతో మాట్లాడేటటువంటి వాడై ఉన్నాడు. ప్రాముఖ్యంగా ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడతాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే ఉత్తరం ఇచ్చేదను అంటే దాని అర్థం ఏంటంటే, నేను నీతో మాట్లాడతాను. ఈరోజు మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అనగా, దేవుడు మనతో జీవితాల్లో మాట్లాడడానికి గల ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉన్నది. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, ఈ నిబంధన వాక్యమును విననుల్లని వాడు, అది యూదావాడైనా ఇశ్రాయేలు వాడైనా, ఎవడైనాను సరే నా మాటను విననొల్లని ఎడల వాడేమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని మహాకృపను బట్టి, ప్రభు మనకిచ్చినటువంటి దేవుని సన్నిధిని బట్టి దేవుని వాక్యము మన జీవితాల్లో ఫలిస్తుంది. దేవుని వాక్యము ఆత్మీయంగా మనల్ని నిలబెడుతుంది. దేవుని వాక్యము మనల్ని గద్దిస్తూ ఉంది. దేవుని వాక్యము మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి ప్రేరణను కలుగజేస్తుంది అనడానికి దేవుడు ఒక సాదృశ్యంగా మనల్ని నిలబెట్టుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ దేవుని మాటను మనం వినకపోతే, దేవుని మాటను నిర్లక్ష్య పెడితే, దేవుని మాటను మనం తిరస్కరిస్తే మన జీవితాలు ఏమైపోతాయో మనం ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకసారి జింకా, పులి ఈ రెండు కూడా మంచి స్నేహితులట. ఎవరెవరు? జింకా, పులి. ఈ జింకా, పులి మంచి స్నేహితులైతే పులి చెప్పిందంట, జింకతో ఏమని చెప్పిందంటే, జింక బావా, అప్పుడప్పుడు నేను అడవిలో సంచరిస్తుంటాను. ఒకవేళ నీకేమైనా పిల్లలుంటే ఆ పిల్లలకి చెప్పు, నీవు లేకుండా ఎప్పుడు గుహలో నుంచి బయటికి రావద్దు అని. ఏమట? నీవు లేకుండా ఎప్పుడు కూడా గుహలో నుండి బయటికి రావద్దు. ఎందుకంటే నీతో ఉంటే వాళ్ళు నీ పిల్లలన్నీ నేను గుర్తిస్తాను. ఈ విషయాన్ని నీ పిల్లలకు చెప్పు అని ఆ పులి జింకకు చెప్పిందట. చెప్తే జింక ఏం చేసిందంటే, పిల్లలకు కూర్చోబెట్టి, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు పులి, వాడిని నేను బావ అంటాను, వాడు నన్ను కూడా బావ అంటాడు, మా ఇద్దరికి మంచి బంధం ఉంది, వాడు నాకు ఓ మాట చెప్పాడు మీకు చెప్పమని. ఏం చెప్పమన్నాడంటే, మీరు నేను లేకుండా ఎప్పుడు గుహలో నుండి బయటికి రావడానికి వీలు లేదు, మీరు గుహలో నుండి బయటికి రావడానికి వీలు లేదు అనే మాట ఆ యొక్క జింక తన పిల్లలకు చెప్తా ఉంది. ఆ పిల్లలు అన్నాయి, సరే మమ్మీ, నీ మాట మేము తీసేస్తామా, నీ మాటను మేము తిరస్కరిస్తామా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటాం, ఒకవేళ నువ్వు మమ్మల్ని వదిలిపెట్టిపోతే గుహలోనే ఉంటాం,
అంతేగాని నీ మాట మీరే ప్రసక్తే లేదు అనేటటువంటి అభిప్రాయాన్ని పిల్లలు వ్యక్తపరిచాయి. 1కి 10 సార్లు చెప్పింది ఆ జింక తన పిల్లలకి, ప్రతిరోజు చెప్పింది. ఎందుకంటే సింహం చాలా చక్కగా చెప్పింది, అంటే పులి చాలా చక్కగా చెప్పింది ఏంటంటే, నీతో నీ పిల్లలు ఉంటే పర్వాలేదు, కానీ నీవు లేనప్పుడు ఒకవేళ ఆ పిల్లలు బయటకు వస్తే నాకు కూడా ఆకలి వేస్తుంది, నాకు కూడా ఆహారం కావాలి, కాబట్టి నీ పిల్లల విషయంలో జాగ్రత్త అని. ఒకసారి ఆహారానికి జింక బయటికి వెళ్ళింది. జింక బయటికి వెళ్ళినప్పుడు ఈ జింక పిల్లలు మెల్లగా బయటకు వచ్చాయి. బయటకు వస్తే అందులో కొన్ని పిల్లలు అంటున్నాయి, అమ్మ చెప్పింది కదా మనం బయటికి వెళ్ళొద్దంటే, అమ్మకేం తెలుసు బుద్ధిలేంది, అమ్మ అలాగే చెప్తుంది, చెప్పిందే రోజు చెప్తుంది. అమ్మ ఏం చేస్తుందంట, అమ్మ ఏం చేస్తుంది, చెప్పిందే చెవిలో సీసం పోసినట్లుగా ఉంది ఆవిడ చెప్పేది అని. కొన్ని పిల్లలు బయటికి వెళ్ళాయంట, కొన్ని పిల్లలు భయపడి లోపలికి వచ్చాయంట. అలా పులి సంచరించుకుంటూ వచ్చింది. పులి సంచరించుకుంటూ వస్తూ ఒక జింకను కొట్టేసింది. ఒక జింక పిల్లని ఇలా పంజా కొట్టేసింది. కొట్టేసినాక దాని డౌట్ వచ్చింది, అరే కొంపదీసి నా జింక బావ పిల్లలు ఏమైనా ఉండొచ్చా, అనవసరంగా నేను ఏమైనా కొట్టానా అంటే అది కిందపడి ఇలా కొట్టుకుంటుందంట. ఏది జింక పిల్ల. జింక పిల్ల కొట్టుకుంటా ఉంటే దానికి డౌట్ వచ్చి నా బావ పిల్లనేమో ఇది అని చెప్పేసి ఒకసారి అడుగుదాం, నా బావ వస్తాడు కదా అని చెప్పేసి దాన్ని కొట్టేసి అక్కడ పెట్టేసి మిగతా పిల్లలన్నీ పారి గుహలోకి వెళ్ళిపోయి అదొకటి అక్కడ పడి కొట్టుకుంటా ఉంది. జింక గారు తిరిగి వచ్చారు ఆహారాన్ని పట్టుకొని తిరిగి వచ్చినప్పుడు ఈ పులి అడుగుతుందంట, ఏమో జింక బావా నీ పిల్లలు ఏమైనా బయటకు వచ్చాయంటే, నా పిల్లలు ఏం రావు బయటికి, నా పిల్లలు నేను చెప్పినట్లు వింటాయి, నా పిల్లలు ఎవరు చెప్పినట్లు వింటాయి, నేను చెప్పినట్లు ఉంటాయి, నేను చెప్పకుండా బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఏమో నై ధనామని నాకు ఆకలేసి ఒక పంజా విసిరాను, ఒకటైతే కింద పడి కొట్టుకుంటుంది, ఒకసారి వచ్చి నువ్వు కన్ఫర్మ్ చేస్తే ఇక మిగతా కార్యక్రమాన్ని నేను చేసుకుంటాను. లేదు బావా నువ్వు చెప్తే ఎందుకు వినట్లేదు, నా పిల్లలు అలాంటివి కానే కావు, ఎంతకైనా మంచిదై ఒకసారి వచ్చి చూడు, తర్వాత ఒకవేళ అందులో నీకు ఒకటి తక్కువైతే మళ్ళీ నువ్వు బాధపడితే నేను బాధపడినట్లే కదా, ఒక్కసారి వచ్చి చూడంటే ఏ పాటికి కూడా తను ఒప్పుకోవడంలా, ఎందుకంటే నా పిల్లలు ఏంటో నాకు తెలుసు. ఎలాగోగలాగా పులి కన్విన్స్ చేసి ఒక్కసారి చూడయి, నాకెందుకో డౌట్ వస్తుంది, ఒక్కసారి చూడు, తర్వాత నీకు నాకు మనస్పర్ధలు వస్తే బాగుండదు, మన ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వస్తే బాగుండదు, దయచేసి ఒక్కసారి చూడంటే ఇక బలవంతంగా ఈ జింక బావగారు పులి బావగారు ఇద్దరు మాట్లాడుతూ అక్కడికి వెళ్ళారంట. వెళ్ళి చూస్తే ఎవరు జింక పిల్ల చూసి బాగా అబ్జర్వ్ చేసి, ఇది నా పిల్ల కాదు. జింక ఏం చెప్తుంది, ఇది నా పిల్ల కాదు. పులి మళ్ళీ అంది, మళ్ళొక్కసారి చూడయి, ఇది నా పిల్ల కాదు. ఏడ్చుకుంటూ తన గుహలోకి వచ్చేసింది, పులి తినేసింది. యోహాను సువార్త దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది 10వ అధ్యాయం 27వ వచనంలో. ఈరోజు మన బ్రతుకులన్నిటిలో కూడా ప్రభు యొక్క ఆలోచన విధానం ఏమైనదట, అక్కడ నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా దేవుని వాక్య అనుభవం కలిగినటువంటి బిడ్డలుగా మన జీవితాల్లో మనం గుర్తెరగాల్సినటువంటి మాట ఏమిటి అంటే, ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, తన లేఖన భాగాలలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేమిటి అనగా ప్రభు అంటూ ఉన్నాడు ఈ లేఖన భాగంలో, నా గొర్రెలు ఎంత గొప్ప కాన్ఫిడెంట్ ప్రభువుకి. ఏమంటది, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. ఈరోజు చాలాసార్లు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అనగా, జింక పదే 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 చెప్పింది. ఉదయం చెప్పింది, సాయంత్రం చెప్పింది,
చాలా క్లియర్గా చెప్పింది. నా ఫ్రెండ్ ఉన్నాడు పులి బయట, వాడు అడవిలో సంచరిస్తాడు, వాడికి మీరు ఎవరో తెలియదు కాబట్టి వాడు మిమ్మల్ని తినేస్తాడు, వాడు నాకు చెప్పాడు, కాబట్టి మీరు బయటికి వెళ్ళకండి. ఆ జింక తల్లి మాట విననందువలన, ఇది నా మాట వినలేదు కాబట్టి ఇది నా పిల్ల కాదంతే. ఈరోజు దేవుని వాక్యం ఏమంటుందంటే, నా నిబంధన వాక్యములను గైకొనని వాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడు. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని యొక్క స్వరము, దేవుని మాటలు, దేవుని వాక్యము మన జీవితాల్లో ఆషామాషిగా ఉన్నాయి. కొన్నిసార్లు మన ఇండ్లలో మన మాటలు నడవవు, మన భార్య మనల్ని లెక్క చేయదు, మన భర్త మనల్ని లెక్క చేయడు. కానీ గుడిలో మన పెత్తనాలు ఉంటాయి. గుడిలో వచ్చి అరుస్తూ ఉంటారు చాలామంది. కాదు, మన జీవితాల్లో ఎక్కడ అరవాలో అక్కడ అరవం, ఎక్కడ అరవకూడదు అక్కడ అరుస్తాం. ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని స్వరం వినబడే సన్నిధి, దేవుని వాక్యం ఉండే సన్నిధి. మన పితరులు వారి ప్రార్థనల ద్వారా తిండికి ఉండి లేనటువంటి పరిస్థితుల్లో రూపాయ, అర్ధ రూపాయ, 5 పైసలు, 10 పైసలు జమ చేసి కట్టుకున్నటువంటి దేవుని సన్నిధిది. వారు ఆ రోజు పడినటువంటి ప్రయాస ద్వారా ఈరోజు దేవుని సన్నిధిలో చాలా క్షేమంగా మనం కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సన్నిధిది. ఇది అరవడానికి ఉండే సన్నిధి కాదు, దేవుని మహిమార్థమై దేవుని స్వరాన్ని వినడానికి ఉన్నటువంటి సన్నిధి. ఎంతమంది ఆ మాట నమ్ముతున్నారు? చేతులెత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనము ఆయన నిబంధన వాక్యములను గైకొనకపోతే నా పరిస్థితి ఏమవుతుందంటే, ఒకరోజు సాతానుడు నిన్ను కొట్టి అక్కడ పడేసినప్పుడు దేవుడు అంటాడు, వీడు నా బిడ్డ కాదు, వీడు నా స్వరాన్ని వినలేదు, వీడు నా మాటలు వినలేదు, కాబట్టి వీడు నా బిడ్డ కాదు. మీరెవరో నేను ఎరుకను. ప్రభు అన్నాడు ఆ మాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే లూకాసు వార్త 21వ అధ్యాయము 33వ వచనం అంటుంది, ఆయన మాటలు, ఆయన వాక్యము, ఆయన ఆలోచన విధానము, దేవుని వాక్యము జ్ఞాపకం చేసేది ఏమిటట? 21వ అధ్యాయము 33వ వచనం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒక్కరు చదవండి. ఆకాశమును భూమి ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి నీ కొరకు నా కొరకు ఆయన సెలవులో బలి అయి ఆయన సమాధిలో పాతిపెట్టబడి పునరుత్థానుడిగా తిరిగి లేచి ఈరోజు సజీవుడిగా మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం అంటుంది, భూమియు ఏమట? ఆకాశము భూమి నువ్వు గతించిపోతావేమో, కానీ నా మాటలు గతించేటటువంటివి కావు. నా మాటలు అనగా నా స్వరము. ఏవట? నా మాటలు అనగా నా స్వరము. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఈరోజు ప్రభు గొర్రెలమైతే, ప్రభువుని వెంబడించే వారమైతే, ప్రభువుకు సాక్షులుగా జీవించే వారమైతే ఆయన మాటకు మనం లోబడతాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలో మోజెస్తో దేవుడు మాట్లాడుతున్నాడు. మోజెస్తో దేవుడు మాట్లాడేటటువంటి మాటలు నిర్గమాకాండము 3వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలలో దేవుని వాక్యాన్ని మనం గ్రహిస్తూ ఉంటున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాట, మోషే దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టుట వచ్చుట యెహోవా చూచెను, అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచి దేవుడు ఆ పదవి నడమ నుండి ఏమని పిలుస్తున్నాడంట? మోషే, మోషే అని ఆయనను పిలిచెను. అందుకు ఆయన అంటున్నాడు, చిత్తము ప్రభువా. ఏమంటున్నాడు? దేవుని మాటలు విన్నాడు,
దేవుని స్వరాన్ని విన్నాడు. మోషే ఆ మాటలను వినగలుగుతున్నాడు. ఎక్కడి నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు గ్రహించలేకపోయినా ఆ స్వరము ఆయన వినబడుతుంది. మోషే నీవు ఇక్కడికి రావద్దు, మోషే నీవు ఇక్కడికి రావద్దు. దేవుని వాక్యం జ్ఞాపకం చేసే మాట ఏమిటి అంటే ఆ పొదమ నడమ నుండి మోషే మోషే అని పిలిచెను. అందుకు దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే అపవిత్రమైనటువంటి దానిని దేవుని సన్నిధికి తీసుకొని రావడానికి వీలు లేదు. యెషయా ఏమంటాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. ఏమంటాయి? అదే కదండి అన్నది. ఊహించామని చెప్తున్నామా? లేనిదేమైనా మాట్లాడుతున్నామా? నేను ఎవరట? అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్యలో నివసించుచున్నటువంటి వాడను, నేను నశించాను. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ జీవితంలో నా జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే నీ పాదముల నుండి చెప్పులు విడుము అన్నాడు. కారణం ఏంటంటే నీవు అపవిత్రమైన జీవితాన్ని నీ హృదయ అంతరంగంలో నుండి నీవు అక్కడే వదిలిపెట్టి రావాలి. దేవుని వాక్యం ఏమంటది? నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని కూడా ఎక్కడట కదండి ఏం చేయాలట? జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినాక కాదు, ఎక్కడ? నీవు దేవుని మందిరానికి వెళ్ళున్నప్పుడు, నీవు నీ ఇంటిలోనే ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ సన్నిధికి నేను వెళ్తున్నాను, పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నాను, పరిశుద్ధమైన స్థలానికి వెళ్తున్నాను, నీ సన్నిధిలో నేను ఇదిన ఉండాలనుకుంటున్నాను. ఏదో టైం అయింది, 10 అయింది, 10:30 అవుతుంది, రెడీగా అది కాదు. 11 అయిపోయింది, 11:30 అయిపోయింది, 12 అయింది, చలో బల్ల స్టార్ట్ అవుతుంది కాదు. కొంతమంది అయితే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వస్తారు ఒక బ్యాచ్. దేవుని వాక్యం అంటుంది నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని కూడా ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. దాని యొక్క అర్థం ఏంటంటే నీవు ఇంటిలో ఉన్నప్పుడే. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని సన్నిధికి సిద్ధపడి బైబిల్ పట్టుకొని మీరు మొదట ఏం చేయాలంటే మిమ్మును మీరు మీ గృహములోనే పరీక్షించుకోవాలి. ఆమేన్. మీ గృహములోనే మీరు ఏమవ్వాలట? పరీక్షించుకోవాలి. ప్రభువా నేను ఈరోజు నీ సన్నిధిలో ఉండబోతున్నాను. ఏమవ్వబోతున్నానంట? ప్రభువా నేను నీ సన్నిధిలో ఉండబోతున్నాను. దేవుని వాక్యం జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే లేఖన భాగము మనతో మాట్లాడుతూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనకు జ్ఞాపకం చేసే మాట ఏమిటి అంటే ఇక్కడ అంటున్నాడు, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను. ఈరోజు మనం అలా కాదు, 2 గుండీలు ఇప్పేసి ఎలా పెట్టేసి నేనే అన్నట్లుగా ఉంటారు కొంతమంది. అంతే కదండి? ఏమంటే గుండు పెట్టుకోలేరని కొన్నిసార్లు నేను సింపుల్గా మర్చిపోయాను సార్, వెరీ గుడ్, చాలా మంచి మాట. నో, దేవుని సన్నిధి అది కాదు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన ముఖము ఏమవ్వాలట? దేవుణ్ణి చూడడానికి కూడా అనర్హులమనేటటువంటి ఆ ఫీలింగ్, ఆ ఎక్స్ప్రెషన్ మన జీవితాల్లో నుంచి రావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి రొమ్మిర్చుకొని రావడం కాదు. అలాంటి మహానుభావులు, బలవంతులు, ధైర్యవంతులు, తెలివి కలిగినటువంటి వారు ఎంతోమంది వచ్చి దేవుని ముందుట నిలవజాలక కనుమరుగైపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం అంటది నా సన్నిధిని ఎవడైనా ముట్టాలనుకుంటే, నా సన్నిధిని ఎవడైనా పాడు చేయాలనుకుంటే, నా సన్నిధిని ఎవడైనా నాశనం చేయాలనుకుంటే, నా సన్నిధిలో అలజడి రేపాలనుకుంటే వాడిని దేవుడు ఏమంటాడంటే నా కనుగుడ్డును ముట్టిన వాడితో కదా. అదే కదా మాట్లాడేది ప్రభు. దేని ముట్టిన వాడితో సమానమట? కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ప్రభు మనతో జ్ఞాపకం చేస్తుంది. ప్రభువు ఎలాంటి వాడంటే కీర్తనల గ్రంథం 29వ కీర్తన 3-4 వచనాల్లో ప్రభు ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి,
స్వరము దేవుడు ఉరుము వలె మనల్ని ఏం చేస్తున్నాడంట? గర్జించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? గర్జించుచున్నాడు. రెండవ మాట అంటుంది, యెహోవా స్వరము బలం. యెహోవా స్వరం ఎలాంటిది? ప్రభావము కలిగినటువంటిది. ఒక ఆయన మాట్లాడుతుంటే విన్నాను నేను. అంటే ఒక ఆయనను గురించి ఒక ఇష్యూ వింటాను. పాపం ఒక ఆయనకు చెవి ప్రాబ్లం ఉందంట. ఒక చెవి వినపడదు. డాక్టర్ ఒక మిషన్ ఇచ్చాడు. ఒక చెవి వినపడుతుంది, ఒక చెవి వినబడుతుంది, ఒక చెవి వినబడదు. డాక్టర్ ఒక మిషన్ ఇచ్చాడు. అయ్యా, నువ్వు వినబడని చెవిలో నువ్వు మిషన్ పెట్టుకో. ఈ మిషన్ పెట్టుకుంటే నీకు చాలా చక్కగా వినబడుతుంది అనే విషయాన్ని డాక్టర్ చెప్పాడు. ఆయన ఇంటికి వచ్చాడు, ఆ మిషన్ని చెవిలో పెట్టుకున్నాడు. ఎవరు మాట్లాడినా వినపడట్లా. సంవత్సరం అయింది, 2 ఏండ్లు అయింది, 3 ఏండ్లు అయింది, 5 ఏండ్లు అయింది. ఆ మిషన్ని పెట్టుకుంటున్నాడు కానీ వినపడడం లేదు. అయితే ఒకరోజు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు మిషన్ ఇచ్చారు, నేను చెవిలో పెట్టుకుంటున్నాను కానీ నాకు 2 చెవులు వినబడకుండా అయిపోయాయి అన్నాడట. డాక్టర్ గారు చూసి ఆ రిపోర్ట్ చూసి ఆయన ముఖాన్ని చూశాడట. ఆయన ముఖాన్ని చూసి, వినబడని చెవేమో రైట్ది, మిషన్ పెట్టుకున్నదేమో లెఫ్ట్ది. ఆయన ఏ చెవిలో పెట్టుకున్నాడు? ఉన్న చెవి కూడా బ్లాక్ చేసుకున్నాడు, ఒక చెవేమో అసలే. డాక్టర్ చెప్పాడంట, ఏమయ్యా ఏ చెవిలో పెట్టుకోమంటే ఏ చెవిలో పెట్టుకున్నావు? 5 ఏళ్ళుగా ఇది ఫేస్ చేస్తున్నావు అంటే, అవునండి, ఈ మిషన్ తీసినప్పుడు వినబడుతుంది కానీ మిషన్ పెట్టుకోగానే మొత్తం వినబడకుండా అయిపోతుందంటే, డాక్టర్ అన్నాడంట, వినబడని చెవిలో పెట్టుకోవాలి కానీ వినబడే చెవిలో పెట్టుకుంటే ఉన్న చెవులు కూడా బంద్ అయిపోయాయి. ఈరోజు మన జీవితాల్లో మనమంతా కూడా ఎలా ఉన్నామంటే, వినబడే చెవులను మూసేసి వినబడని చెవులను తెరిచిపెడతాం. వినగలిగినటువంటి మాటలకు మనకు ఆలకించడానికి మన చెవులు ఏమైనాయంట? దురద చెవులు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఏ చెవులట? దురద చెవులు. కానీ వినగలిగినటువంటి మాటను వినవు, కానీ విననటువంటి మాటను ఏం చేస్తాయి? ఎప్పుడెప్పుడు విందామా అని వేగురపడతాయంట. అందుకే దేవుని వాక్యం అంటది, వినుటకు మాట్లాడుటకు దేవుని వాక్యం అంటుంది. ఈరోజు మనం ఎట్లా అంటే, చెవిటోని మీద శంఖం ఊదినట్లే. ఇప్పుడు ఇంత ప్రసంగం చేసినాక మళ్ళీ జరిగేటివే జరుగుతాయి. అదే ధోరణి, అదే ఆలోచన విధానం మన జీవితాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నా ప్రియ దేవుని సంగమా, ప్రభు అంటున్నాడు, ఆయన అంటాడు, దేవుడు ఉరుము వలె, ఆయన స్వరము జలముల మీద ఎలా వినబడుచు. ఎందుకంటే మనం వినబడే చెవిని ఏం చేసాం? బ్లాక్ చేసేసాం అంతే. రెండవ మాట అంటాడు, యెహోవా స్వరము బలమైనది, యెహోవా ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఆ దేశమంతటా ఏమైనాయంట? వ్యాపించను అని వ్రాయబడి ఉంటుంది. ఎలా వ్యాపించను? బై మౌత్. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, యోనా గ్రంథంలో వారి మీదకి దేవుడు ఉగ్రతను తీసుకొని వచ్చే సమయంలో దేవుని వాక్యం నేర్పే పాఠం ఏంటంటే, వారు అది ఎన్నో దినాలు అనగా 3 దినాలు ప్రకటించగలిగింది. ఒక దినము ప్రకటించగా 3 దినాలంతా స్వార్థ వెళ్ళింది అంటే ఒకరికొకరు చెప్పుకున్నారు. ఈరోజు చాలామంది ముసలమ్మ ముచ్చట్లు చాలా ఫాస్ట్గా తీసుకొని వెళ్తారు. అబద్ధాలు, అన్యాయము, రకరకాలైనటువంటి వాటిని ప్రజల్లోకి చాలా స్పీడ్గా తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రభు అంటాడు, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనము. నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు మొరపెట్టగా నేనున్నాను అంటాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పాట పాడుతాం, నీ స్వరము
వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించను. ఇంకో పాట పాడతాం, నాతో మాట్లాడు ప్రభువా కదా. నీవే మాట్లాడుతున్నాడుగా, మరి వింటున్నావా? ఉట్టే పాట ఉంది కాబట్టి పాట పాడతారు, కానీ మాట్లాడినప్పుడు ఎవరైనా ఆలకిస్తారా? ఎవరైనా లెక్క చేస్తారా? ఎవరైనా దాన్ని గ్రహిస్తారా? ఈరోజు దేవుని వాక్యం ఏమంటుందంటే, మన జీవితాల్లో ఆయన బిడ్డలుగా మన జీవితాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, నీవు మొరపెట్టగా ఆయన ఏమంటాడంట, నేనున్నాను. ఎందుకంటే విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇదిగో మత్తయి సువార్త 17:5 గత వారంలో కూడా చూసాం. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మనకిచ్చే మాట ఏమిటి అనగా, ప్రభు మనతో జ్ఞాపకం చేసే మాట ఏమిటనగా, ప్రభు స్వరాన్ని ఎందుకు వినాలి, ప్రభు స్వరాన్ని ఎందుకు గ్రహించాలి, ప్రభు స్వరాన్ని ఎందుకు మనం మన జీవితాల్లో లెక్క చేయాలి అనేటటువంటి దానిని ఒకవేళ మనం గ్రహించినట్లయితే, ప్రభు అంటాడు కదా యోహాను 14:6లో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎందుకంటే నా స్వరాన్ని విన్నవారు మాత్రమే నా తండ్రి దగ్గరికి వస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, ప్రకటన గ్రంథం 3:20 ఏమంటుందంటే, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ప్రభు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నటువంటి మాటలో, ఆకాశము భూమి గతించుచున్నదేమో కానీ నా మాటలు ఏమోట గతించవు. నీవు నీ తరాలు గతించిపోతాయేమో కానీ దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనల్ని మరవని వాడై ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మన జీవితాల్లో ఏ విధంగా మాట్లాడబోతున్నాడు? మన అవసరతలలో మాట్లాడబోతున్నాడు. అవర్ నీడ్స్, అవర్ టాలెంట్స్, అవర్ డిజైర్స్. మన జీవితాల్లో ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మన తలాంతులతో దేవుడు మాట్లాడతాడు, మన యొక్క అవసరాలలో దేవుడు మాట్లాడతాడు, మన యొక్క ఆలోచన విధానాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈరోజు ఎవరైతే దేవునితో మాట్లాడాలనుకుంటారో, దేవునితో గల సంబంధాన్ని కలిగి జీవించాలనుకుంటారో, ఇర్మియా భక్తునితో దేవుడు మాట్లాడినట్లుగా యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ నేను చేయబో నిబంధన ఇదే, నా నిబంధన వాక్యాన్ని విని దాన్ని గైకొనిన వాడు మాత్రమే ఈ లోకంలో జీవిస్తాడు. లేనివాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడు అవుతాడు. నా ప్రియ దేవుని సంగమా, ఇది నిప్పు లాంటిది. అందుకే మోషే అంటాడు, నీ చెప్పులు విడిచిరా. దేవుని సన్నిధికి నువ్వు రావాలంటే ఏం చేయాలా? నీ చెప్పులు, నీ అపవిత్రమైన జీవితాన్ని వదిలిపెట్టిరా. ఆయన ఎలా కనిపిస్తున్నాడు? మండుచున్న పదవలే. ఎలా కనపడుతున్నాడట? మండుచున్న పదవలే కనబడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాటలో ప్రభు మనతో చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే, నీవు నేను మనమందరము కూడా మన జీవితాల్లో దేవుని స్వరాన్ని వినడం గుర్తెరగాలి. అప్పుడు ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దేవుని స్వరాన్ని ఒకవేళ మనం గుర్తెరగకపోతే, దేవుని స్వరాన్ని ఒకవేళ మనం అర్థం చేసుకోకపోతే, మన బ్రతుకులు కూడా జింక బ్రతుకులు అయిపోతాయి. మీరెవరు? నేను ఎరగను. ఉదయకాల వేళ ఆరాధనలో దావీదు జీవితంలో మందస్సును తీసుకొచ్చే విషయంలో చేసిన కొంత తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అదేమిటి అంటే, మొదటి మాటలో ఆయన తన జీవితంలో అందరిని అడిగాడు, కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని ఆయన కనుగొనలేకపోయాడు అనుకున్నాం.
దేవుని మందసం తెచ్చే విషయంలో దావీదు గారు మొదట చేసిన తప్పిదం ఏంటంటే అందరిని సేకరించాడు, అందరితో మాట్లాడాడు, కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోయాడు, దేవుని మాట్లాడలేకపోయాడు. రెండవ మాట ఏమనుకున్నామంటే కొత్త ఎద్ద బండ్లను తీసుకొని వెళ్ళాడు మందసాన్ని దేవడానికి. కానీ దేవుడు తను ఒక కొలతనిచ్చాడు, దేవుడు ఒక ప్రణాళికనిచ్చాడు, దేవుడు ఒక ఆలోచన విధానాన్ని ఇచ్చాడు. దేవుని మందసాన్ని అందులో నుంచి తీసుకొని రావాలి. దేవుని మందసం అంటే ఏంటండి చెప్పండి? 4 ఉంటాయి. ఒకటి ఏమండి? ఆజ్ఞలు, అహరోను కర్ర, మన్నా, ఇంకా పాత్ర. ఏంటది? దేవుని మందసం అంటే 4 ఉంటాయి అనుకున్నాం. 4లో 3 బాగున్నాయి. ఒకటి 10 ఆజ్ఞలు ఉంటాయి, మన్నా ఉంటుంది, అహరోను కర్ర ఉంటుంది. 4వది ఏముంటుంది? తెలీదు, తెలుసుకోండి, కొంచెం అన్న స్టడీ చేసినట్లు ఉంటుంది. ఓకే, 4 ఉంటాయి. ఏమండి? అహరోను కర్ర, మన్నా, 10 ఆజ్ఞలు, ఇంకోటి చెప్పిందే చెప్తున్నారు. సరే, మీరు స్టడీ చేసుకొని రండి, వచ్చే వారం ఫస్ట్ ప్రశ్న అదే వేసుకుందాం. ఓకే, రైట్, మంచిది. ఈరోజు మరి దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వచ్చుటలో దేవుని చిత్తాన్ని దావీదు గారు కనుగొనలేకపోయారు. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అనగా, ప్రభువు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనకిచ్చేటటువంటి మాట ఏమిటి అనగా, దేవుని స్వరాన్ని మనం వినాలి. దేవుని స్వరాన్ని మనం వినాలి. దేవుని స్వరాన్ని ఒకవేళ మన జీవితాల్లో మనం వినకపోతే ప్రభు మన యొక్క అవసరతలలో, మన తలాంతులలో, మన ఆలోచన విధానములో దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏమిటి అనగా జింక లాంటి బ్రతుకులే ఉంటాయి. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం దేవుని స్వరాన్ని ఆలకించకుండా నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు దేవుడు మనతో జ్ఞాపకం చేస్తాడు, ఆకాశము భూమి గతించుచున్నదేమో కానీ నా మాటలు మాత్రము గతించవు అనేటటువంటి విషయం దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి భాగ్యములో దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ప్రభు స్వరాన్ని గుర్తెరిగే వారమై ఉండాలి. ప్రభు ఆలోచన విధానాన్ని గుర్తెరిగే వారమై ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుని సన్నిధి. ఏంటట? దేవుని సన్నిధి. ఇది దేవుని సన్నిధి, మనది కాదు. దేవుని సన్నిధి. సమస్తాన్ని మనం దేవునికి అప్పగించాలి, దేవుని చిత్తానికి అప్పగించాలి, దేవుని చిత్తానికి అప్పగించాలి. అంతేగాని మనుషులుగా మన చేతుల్లోకి దేవుని సన్నిధిని తీసుకోవడానికి వీలు లేదు. దీన్ని ఆత్మీయంగా బలపరచడానికి మనం ముందుకు వెళ్ళాలి. ఆత్మీయంగా సంఘాన్ని అభివృద్ధి చేయటంలో మనం ముందుకు వెళ్ళాలి. ఆత్మీయంగా దేవుని సంఘాన్ని ఉజ్జీవింపజేయటంలో ముందుకు వెళ్ళాలి. దేవుని స్వరాన్ని గుర్తెరిగే బిడ్డలుగా అనేకులను ప్రభు ఎదుకు నడిపించేవారుగా మన పని చేయాలి. అంతేగాని మన స్వార్థం కోసం, మన కుయుక్తి కోసం, మన మాట నెగ్గాలనేటటువంటి ఆలోచన విధానం కోసం దేవుని సన్నిధిని ఉపయోగించుకోవడానికి వీలు లేదు. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని కూడా ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డ, తల్లుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనకిచ్చినటువంటి తన కృపలలో దేవుని పిల్లలుగా నీవు ఆయన స్వరాన్ని వినగలుగుతున్నావా? ఒకవేళ ఆయన స్వరాన్ని వినకపోతే సాతానుడు నిన్ను కొట్టిపడేస్తాడు. మీరెవరో నేను ఎరగను అంటాడు ప్రభు. కాబట్టి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి మాట, ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట తల్లుంచుదాం. మనమందరం కూడా ప్రభు సన్నిధిలో, ప్రభువా నీవు నాతో మాట్లాడావు, నా జీవితంలో ఒక వినబడుచు ఉన్నా కూడా దాన్ని నేను బ్లాక్ చేస్తున్నాను, నీ స్వరాన్ని నేను వినలేకపోతున్నాను, చెవిటి వాని వల్ల నా బ్రతికి లోకంలో ముందుకు వెళ్తూ ఉంది. నీ స్వరము వినిపించు ప్రభువా,
నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభు. నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించు ఎల్లప్పుడూ. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించు ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరం అందరూ కలిసి వినిపించు ప్రభువా, నీ దాసుడాల. అందరూ కలిసి మరి ఒకసారి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. మహాపరిశుద్ధుడు నువ్వైన తండ్రి, నీ స్వరము మాకు వినబడాలి, నీ స్వరము మాకు వినబడాలి ప్రభువా. నీ ప్రియబిడ్డలుగా నీ స్వరము వినబడక, నీ స్వరాన్ని మేము గుర్తెరగక చెవిటి వారి వలె, నీ స్వరాన్ని నీ మాటను మేము అర్థము చేసుకోక సతానుని చేతిలో కొట్టబడి అనగా ద్రొక్కబడుచున్నా. నీ సన్నిధి మీతో మాట్లాడుతుంది, నీ సన్నిధి మాతో మాట్లాడుచుంది. మీ సన్నిధి మాకిచ్చారు, మీ సన్నిధి ద్వారా మాతో మాట్లాడారు, మామను గద్దించుతూ ఉన్నారు. నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూచుకొనుము అన్న మాట ప్రకారంగా ప్రభువా, ఇక్కడికి వచ్చి కాదు మేము పరీక్షించుకొనుట, మా గృహాలలోనే పరీక్షించుకొని నీ సన్నిధికి వచ్చే భాగ్యము మాకు దయచేసినందుకు వందనాలు ప్రభువా. ఆత్మీయంగా బలపడుటకు, ఆత్మీయంగా స్థిరపడుటకు, ఆత్మీయంగా జీవించుటకు నీ సన్నిధిని మాకు ఇచ్చారు, మీకు స్తోత్రం. ఆశతో ఆసక్తితో నీ సన్నిధికి వచ్చిన మేము సంఘములో అల్లరికి కర్తలము కాక, సంఘానికి అలజడికి కర్తలము కాక ప్రభువా, నీ సన్నిధిని అనుభవించే బిడ్డలుగా, నీ ఉగ్రత మాపై మా కుటుంబంపై రానియకుండా నీ సాక్షులుగా, నీ స్వరాన్ని విన్న బిడ్డలుగా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, ఆ ప్రకారంగా మా జీవితాల్లో ముందుకు వెళ్ళటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. సంఘంలో మీరు చేసిన మేలులను బట్టి, కృపలను బట్టి, అలజడులను అణిచివేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. సంఘానికి ఇచ్చుచున్న సమాధానాన్ని బట్టి స్తోత్రం. సంఘాన్ని ఆత్మీయంగా ఉజ్జీవింపజేస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి, ఆమేన్.